హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే పెసరట్టు ఎలా చేసుకోవాలో రండి చెప్పేస్తాను. పెసర్లను ఒక గ్లాస్తో నేను మెజర్ చేసుకుంటున్నాను. సో ఆ గ్లాస్తో 3.5 గ్లాస్ పెసర్లు వేసుకున్నాను. అలాగే హాఫ్ గ్లాస్ వచ్చి ఉద్దులు, హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇది 3 వచ్చి బాగా వాష్ చేసుకునేస్తున్నాను. 3 టైమ్స్ బాగా కడుక్కున్నానండి. గలీజ్ ఏమన్నా ఉన్నా వెళ్ళిపోతుందని చెప్పేసి కడిగేసుకుని నైట్ అంతా నానపెట్టేసాను. సో పొద్దున్నే చూసారా పెసర్లు మొలకలు కూడా వచ్చేసాయి. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాము. ఫస్ట్ జార్ తీసుకునేసి దాంట్లోకి 3 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. నేను కొంచెం తుంచి వేసుకుంటున్నాను, బాగా తొందరగా మెదుగుతుందని చెప్పేసి. అలాగే తెల్లగడ్డ ఒక 6 తీసుకుంటున్నాను. అల్లం కూడా కొంచెం తీసుకొని దాంట్లోకి వేసేసుకుంటున్నాను. మళ్ళీ దాంతోపాటు వీటితో పాటు పెసర్లు కూడా వేసేసుకొని మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. దోశకు మనం ఎలా రుబ్బుకుంటామో అలానే దీనికి కూడా రుబ్బుకోవాలి. మధ్యలో వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా రుబ్బుకోవాలి. మిగతా పిండిని కూడా అంతా అలా రుబ్బుకొనేసి మనం బౌల్లోకి తీసుకునేస్తాము. ఇలా బౌల్లోకి తీసుకున్నాక దాంట్లోకి కొంచెం సాల్ట్ అండ్ వాటర్ని కొంచెం యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే కొంచెం గట్టిగా రుబ్బుకున్నాం కదా. సో కొంచెం వాటర్ అనేది మనకి దోశ వేయడానికి బాగా కన్సిస్టెన్సీ అనేది బాగుండాలి కదా. సో దానికోసం వాటర్ అనేది కూడా కొంచెం యాడ్ చేసుకుంటాము. దీంట్లోకి సోడా వేయము, ఏమి వేయము, ఓన్లీ సాల్ట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. పిండి రుబ్బుకున్నాక సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. బాగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. దోశ వేసుకునే ముందు ఒక 1/2 అవర్ దాకా అది బాగా నానాలి. ఎందుకంటే సాల్ట్ అంతా వేసాం కదా, కొంచెంసేపు నానితే దోశ అనేది బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం పెనం పెట్టుకొని దోశ వేసుకుంటున్నాము. సో పెనం పెట్టుకొని వాటర్ అనేది వేసుకొని సీజనింగ్ చేసుకున్నాను. ఇప్పుడు దోశ వేసుకుంటున్నాను. దీన్ని మనం క్రిస్పీగా అయినా వేసుకోవచ్చు, లేదంటే మెత్తగా కావాలంటే మెత్తగా కూడా వేసుకోవచ్చు పెసరట్టి. అలాగే ఆనియన్ పెసరట్టు, ఉప్మా పెసరట్టు కూడా వేసుకోవచ్చు. అది ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. దీనికి కాంబినేషన్గా మా స్టైల్లో కొబ్బరి కారం చేశాను, ఆ వీడియోని కూడా పోస్ట్ చేస్తాను చూడండి. దోశ బాగా ఒక సైడ్ కాలింది కాబట్టి ఇంకో సైడ్ కూడా నేను ఫ్లిప్ చేసి కాల్చుకుంటున్నాను. ఎందుకంటే మనం పచ్చిమిర్చి అల్లం అంతా వేసాం కదా, 2 సైడ్స్ కాల్చుకుంటే బాగుంటుంది. అంతే అండి, పెసరట్టు రెడీ. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. దీనివల్ల పెసర్ల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అది మీకు ఒక షార్ట్ వీడియోలో చెప్తాను. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.